నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. జై జవాన్ జై కిసాన్ అనే నినాదం దేశభక్తిని రగిలిస్తుంది. ప్రాణాల్ని పణంగా పెట్టి దేశాన్ని రక్షించే సైనికులకి నీరాజనం పట్టేలా ప్రజల్ని మేల్కొల్పుతుంది. అలా ఒకప్పుడు దేశ సరిహద్దుల్లో శత్రువులతో పోరాడిన సైనికాధికారి ఇప్పుడు యూపీఎస్సీ అభ్యర్థులకు శిక్షణనిస్తున్నారు. గొప్ప లక్ష్యాలను చేరుకోవాలంటే ఉక్కు సంకల్పం, కఠిన సాధన, చెక్కుచెదరని నిజాయితీ అవసరమని బోధిస్తున్నారు. ఒకనాడు బార్డర్లో బాధ్యతగా దేశానికి కాపలా కాసిన సైనికుడు నేడు యూపీఎస్సీ ఎగ్జామ్స్లో నైతిక ప్రమాణాల్ని నెలకొల్పుతున్నారు. ఏకం ఐఏఎస్ అకాడమీ ద్వారా మెరికల్ లాంటి అభ్యర్థులను తయారు చేస్తున్న రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ఎస్పీఎస్ ఓబ్రాయ్ గారు ఇవాల్టి మన కార్యక్రమం చెప్పాలని ఉందికి అతిథిగా విచ్చేశారు. నమస్కారం మేజర్ ఓబ్రాయ్ గారు. నమస్తే మ్యామ్. చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్ శ్రీ అకాల్. సత్ శ్రీ అకాల్. సత్ శ్రీ అకాల్. ఆర్మీ ఆఫీసర్ చక్కగా తెలుగు మాట్లాడుతున్న ఒక పంజాబీ వాళ్ళు వచ్చారని మాకు ఫస్ట్ చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఐఎమ్ హాఫ్ పంజాబీ అండ్ హాఫ్ తెలుగు. ఫాదర్ వాజ్ ఏ పంజాబీ ఫ్రమ్ చండీగఢ్. మామ్ ఇస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ విజయనగరం. సో దట్స్ హౌ ఐఎమ్ ఎ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ నార్త్ అండ్ సౌత్. బాగుంది. కల్చరలీ, ఎమోషనలీ అండ్ లాంగ్వేజ్ ఆల్సో. ఓబ్రాయ్ గారు, ఇండియన్ ఆర్మీలో చేరాలని అసలు మీకు ఎందుకు ఎప్పుడు అనిపించింది? ఇంట్లో పరిస్థితుల వల్ల ఆఫ్టర్ 10th class I had to work. Okay, so dad was seriously ill, so I was hardly 14 and a half or so when I had to start working, and graduation ki vachesariki I could not attend the college on a regular basis. So I enrolled in Badruka College. I was a state ranker in CEC 12th class, 96-98. So I got free seat in Badruka College. Dad was bedridden for some time, and నేను ఫ్యామిలీని సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి నేను కాలేజ్కి వెళ్ళడం కుదరదు అని అర్థమైపోయింది. సో ఎన్సిసిలో ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నాకు అనిపించింది బహుశా ఇదే నా జీవిత దారి అనే ఒక ఫీలింగ్ వచ్చింది. ఇంట్లో నాన్నగారు కూడా ఆల్మోస్ట్ హిట్లర్. సో ఐ యూస్ టు బి హ్యాపీ ఇన్ ద ట్రైనింగ్ అనమాట. అందరు ఫ్రెండ్స్ కూర్చొని ఏడుస్తుంటే నేను సరదాగా ఉండేవాడిని. ఏంట్రా నువ్వు ఇంత సరదాగా ఉన్నావు అంటే హిట్లర్ ఇంట్లో వదిలేసి వచ్చాను కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను. ఇంట్లో ఇంకా కఠినంగా ఉండేదా మీకు? మీ అమ్మగారు నాన్నగారు ఏం చేసేవారు? నాన్న వాజ్ ఇన్ నేవీ మ్యామ్. నేవీ రిటైర్ అయిన తర్వాత హీ జాయిన్ మర్చెంట్ నేవీ ఆల్సో. చిన్నప్పటి నుంచి మై ఫాదర్ నన్ను ఒక సోల్జర్ లాగానే ట్రైన్ చేశాను. అంటే మేబీ నేను ఇంట్లో పెద్దవాడిని కాబట్టి వీడు తప్పు దారికి వెళ్ళకూడదు అన్న ఒక ఉద్దేశంతో బహుశా హీ డిడ్ నాట్ అలౌ మీ టు డూ ఎనీథింగ్ విచ్ ఎ నార్మల్ టీనేజర్ వుడ్ లైక్ టు డూ. సో చాలా కఠినంగా మై చైల్డ్హుడ్ వెంట్, మై అడల్ట్హుడ్ వెంట్. ఈవెన్ టుడే మ్యామ్ నేను లైఫ్లో ఏ డిసిజన్లో అయినా నేను ఇరుక్కుంటున్నాను అనిపిస్తే ఒకసారి కళ్ళు మూసుకొని నాన్న గుర్తు చేసుకుంటే ఐ గెట్ ది ఆన్సర్. సో దట్స్ ది కంట్రోల్ హీ హ్యాస్. ఇప్పుడు కూడా నన్ను కంట్రోల్ చేయడానికి మా అమ్మ దగ్గర ఉన్న లాస్ట్ బటన్ ఏంటంటే నానుంటే ఇదే చేసేవాడివా అంతే. ఆ ఒక్క స్టేట్మెంట్ చాలు మేడం, నేను ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతాను. ఆర్మీ అంటే ట్రైనింగ్ అంటే చాలా మన ఈగోనంతా కూడా న్యూట్రల్ చేసేసి జీరో చేసేసి మళ్ళీ ఫ్రెష్గా చెప్తారంటారు. అవును. సో ఆ ప్రాసెస్, ట్రైనింగ్ ప్రాసెస్ అనేది కఠినంగా ఉంటుంది అన్నారు కాబట్టి ఎలా ఉంటుంది? అండ్ మీతో ఒకసారి పచ్చి వంకాయని కూడా తినిపించారట కదా, ఆ కథ ఏమిటో చెప్పండి. యు ఆర్ అన్ ఆర్మీ వైఫ్, యు నో హౌ ఇట్ ఈస్ ఇన్ ద మెస్. లంచ్లో కూర్చున్నాను, వెయిటర్ వచ్చి హీ సర్వ్డ్ బ్రింజాల్. సో నేను నెమ్మదిగా దాన్ని ముందు పుష్ చేశాను. సో మై సీనియర్ వాజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు మీ. ఆర్మీ ట్రైనింగ్లో దెర్ ఇస్ అ కల్చర్ దట్ ద సీనియర్ వుడ్ సిట్ ఆపోజిట్ టు యూ టు టీచ్ యూ మెస్ ఎటికెట్స్ అనమాట. తను చూశాడు. ఈవినింగ్ రూమ్ పిలిచాడు, అరౌండ్ 8 o'clock రూమ్ పిలిచి వాట్ హ్యాపెండ్, వై యూ డిడ్ నాట్ ఈట్ ద బ్రింజాల్ ఇన్ ది ఆఫ్టర్నూన్ మెస్ అంటే నాకు ఇష్టం లేదు అన్నాడు. సో అక్కడ టేబుల్ మీద చూస్తే పచ్చి వంకాయలు ఉన్నాయి. ఆ పచ్చి వంకాయలు చూసి ఎంజాయ్ ద మీల్ అన్నాడు.
అదో పచ్చి వంకాయలు తినిపించాడు మ్యామ్. సో అది మీ డిన్నరా? దట్ వాజ్ మై డిన్నర్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ ఆఫ్టర్ మై డిన్నర్. రూమ్కి వెళ్ళి వాంతులు చేసుకోవడం అన్నీ జరిగాయి, కానీ ఆ వంకాయలు నాతో తినిపించాడు. సో ది మెసేజ్ దట్ హీ వాంటెడ్ టు గివ్ వాస్, ఇన్ ది ట్రైనింగ్ ఇట్ ఈస్ నాట్ యువర్ విల్ అండ్ విష్ దట్ యూ ట్రై టు ఎక్సర్సైజ్. ఇక్కడ పెట్టింది తినాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మ్యామ్, డిసిప్లిన్ ఈజ్ లైక్ దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ ఎనీ ఎక్స్క్యూజ్ ఆర్ ఎస్కేప్. లేదు, వాళ్ళు చెప్పింది మనం చేయాలి. దెర్ ఈస్ నో సర్, దెర్ ఈస్ ఓన్లీ ఎస్ సర్. సో దట్ వాజ్ ఎ లైఫ్ లెసన్ టు మీ. 6 months తర్వాత బ్రేక్ దొరుకుతుంది మ్యామ్ ఆర్మీలో. బ్రేక్ ఇంటికి వచ్చాను మ్యామ్. బాగా నల్లబడిపోయాను. చెన్నై ఎండ్లు ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా, బాగా నల్లబడిపోయాను. బెల్ కొట్టాను మ్యామ్. షార్ట్ సర్వీస్ కమిషన్ చెన్నైలో. బెల్ కొడితే అమ్మ తలుపు తెరిచి, బాబు ఎవరు కావాలి అని అడిగి, అంటే ఇంకా కన్న కొడుకుని గుర్తుపట్టలేదు, కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయాం. నాకైతే కన్న తల్లి గుర్తుపట్టలేదు ఏంటి దరిద్రంగా అనుకోని. అంటే లైక్ అమ్మ ఇట్ ఈస్ మీ అని చెప్తే దెన్ షీ స్టార్టెడ్ క్రైయింగ్ మ్యామ్. ఏమైపోయింది అంటే ద ట్రైనింగ్ ఇస్ వెరీ టఫ్ రైట్, యు నో. ట్రైనింగ్ బ్రేక్ తర్వాత ట్రైనింగ్ వెళ్ళే లోపు మళ్ళీ తిరిగి వచ్చేలోపు ఆఫ్టర్ 6 months ఐ లాస్ట్ మై ఫాదర్. లైఫ్లో ఒక మెసేజ్ ఎలా వచ్చిందంటే, డాడ్ వాజ్ దేర్ టు సెండ్ మీ టు ఆర్మీ. నేను అక్కడికి వెళ్ళిపోయి ట్రైనింగ్ అయిపోయే లోపు జస్ట్ March 19th వాజ్ మై కమిషనింగ్ డేట్ 2005. March 1st we lost him. మీ ఆర్మీ సర్వీస్లో ఉన్నప్పుడు లదాఖ్లో అతి చల్లని ప్రదేశాల్లో చాలా తక్కువ టెంపరేచర్లో ఉండడం, అవును మ్యామ్. అలాగే రాజస్థాన్లో అతి ఎక్కువ ఎండలో అబౌవ్ 55 yes ma'am 53-54 was common ఆ కండిషన్స్లో ఉండడం, అలాగే లోయల్లో వెన్ యూ గో టు అదేంటి మౌంటైన్స్ అవి వెళ్తే అలాంటి చోట అరుణాచల్ ప్రదేశ్ అలాంటి వాటిలో ఇలాంటి రకరకాల టెంపరేచర్స్లో సర్దుకుంటూ ఉండడం, ఉన్న తక్కువ వ్యవస్థలో ఉండడం, ఇవన్నీ కూడా ఎలా అలవర్చుకున్నారు? దెహ్రాదూన్ తర్వాత రాజస్థాన్ పోస్టింగ్ వచ్చింది. మీరు చెప్తే నమ్మరు మ్యామ్, ఫస్ట్ వెన్ ఐ గాట్ ఆఫ్ ది ట్రైన్, తలుపు తీయంగానే ఒక వేడి గాలి, లూ అంటారు రాజస్థాన్లో, వెరీ ఫేమస్ ఇట్ ఈస్ కాల్డ్ లూ. ఎంత గట్టిగా నాకు తగిలిందంటే ఐఎమ్ లైక్ నేను హిల్ స్టేషన్ నుంచి ఎడారికి వచ్చాను డైరెక్ట్గా అని చెప్పేసి. సో అండ్ అందులో కూడా మేబీ బహుశా నేచర్ ఆల్సో వాంటెడ్ మీ టు ఎక్స్పీరియన్స్ ది ఎక్స్ట్రీమ్. సో అక్కడ కూడా ఐ వెంట్ టు మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్. ది గన్నర్స్ వుడ్ నో వాట్ ఈజ్ మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్. ఎక్కడైతే మన బాంబ్స్ అన్ని ఎక్స్పెరిమెంట్స్ జరుగుతాయో దట్ ఈస్ కాల్డ్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ అనమాట. I was made the in charge for that field firing range. 52, 53, 54 was a common daily temperature. Akkada. And you will find the most poisonous snakes in the world in that place. Akkada. Yes ma'am. Anta endalo untayi asalu paamulu. They will be inside the sand ma'am. చల్లగా ఉంటుంది కొంచెం. అండ్ లోపల చల్లగా ఉంటుంది రైట్. మనం షూస్ పెట్టామనుకోండి, బయట షూస్ పెట్టామనుకోండి, డెఫినెట్గా లోపల కాలు వేయాల్సిన తప్పు చేస్తే మాత్రం పోతుంది. యూ హ్యావ్ టు హోల్డ్ ద షూస్ కింద నుంచి దాన్ని చేయాలి. అండ్ బిలీవ్ మీ, ఒక 20 సార్లు చేస్తే ఒక 2-3 times అన్న పామో జెర్రో పక్కగా షూ నుంచి కింద పడుతుంది. సో దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ ప్లేసెస్ వేర్ వీ సర్వ్, ది ఆర్మీ సోల్జర్స్ ఆర్ సర్వింగ్. ఒక ఆర్మర్డ్ రెజిమెంట్ ట్రైనింగ్ కోసం అని చెప్పేసి ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వచ్చింది మ్యామ్. మ్యామ్ బాగా అలసిపోతారు ట్రూప్స్, బికాస్ ఆ ఎండలో రోజంతా ట్రైనింగ్ చేసిన తర్వాత ఇంక వాళ్ళు పడుకున్న తర్వాత ఏం స్పృహ ఉంటుంది మ్యామ్ రాత్రి. అండ్ దెర్ వాజ్ అన్ ఇన్సిడెంట్, ఒక స్నేక్ బైట్ వల్ల 2 soldiers చనిపోయారు మ్యామ్. మీరు చెప్తే నమ్మరు మ్యామ్, నెక్స్ట్ డే ఆర్మర్డ్ రెజిమెంట్ మొత్తం 2 kilometers ఏరియా అంతా దున్నేసింది. ఎందుకంటే ఇమాజిన్ లూజింగ్ 2 soldiers ఫర్ అ స్నేక్ బైట్. పొద్దున్న కల్లా వాళ్ళ శరీరం బ్లూ కలర్లో మారిపోయింది. అండ్ దే could not even respond. అంత అలిసిపోయి పడుకున్నారు. జస్ట్ సీ ద కైండ్ ఆఫ్ సాక్రిఫైస్ దే మేక్ ఫర్ ది కంట్రీ. దేర్ ఇస్ ఆల్వేస్ అ ప్రావర్బ్ ఇన్ ది ఆర్మీ, నో, వి లివ్ బై ఛాన్స్, వి లవ్ బై చాయిస్ అండ్ వి కిల్ బై ప్రొఫెషన్. సైనికులు ట్రైనింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి తప్పు చేయకుండా ఉండాలని చాలా కఠినమైన పనిష్మెంట్స్ ఉంటూ ఉంటాయి వాళ్ళకి. అవును. ఇలాంటి పనిష్మెంట్స్ అవసరం అంటారా ఇప్పటికీ కూడా ట్రైనింగ్ సమయంలో? 100% మ్యామ్. ఎందుకు? ఎవ్రీ ట్రైనింగ్ మాడ్యూల్ ఆఫ్ ది ఆర్మీ
is designed for war. In peace time when you are trained, మిమ్మల్ని యుద్ధానికి ప్రిపేర్ చేయడానికే ఆ ట్రైనింగ్ మాడ్యూల్లో అది ఉంటుంది. మీకు ఆ సిచ్యువేషన్లో అది తప్పుగా, అది నిర్దాక్ష్యంగా అనిపించవచ్చు, కానీ ఇట్ హ్యాస్ ఎ పర్పస్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్. ఏదో తప్పు చేస్తే నా ఓవర్ స్టడీ నాకు పనిష్మెంట్ ఇస్తున్నారు. పనిష్మెంట్ ఎలా అంటే, మాకు అకాడమీలో సైకిల్స్ ఇచ్చేవారు. అయితే 2 సైకిల్స్ నా నెత్తి మీద పెట్టి నేను స్క్వాట్స్ కొడుతున్నాను. ఓకే, పర్లేదు, బాగానే ఉంది, తప్పు చేసాం కదా, పర్వాలేదు అనుకోని. తన మైండ్లో ఏమొచ్చిందో తెలియదు మ్యామ్. ఒక టీ క్యాన్ ఉంటుంది కదా, టీ క్యాన్ మూత తీసాడు, వచ్చి టీ నా మీద పోసాడు. ఐఎమ్ హోల్డింగ్ సైకిల్స్ ఆన్ మై హెడ్, వేడి టీ క్యాన్ తీసుకొచ్చి నా మీద వేసాడు. అప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది మ్యామ్? ఏడుపు వచ్చేస్తుంది. ఏడుపు వాడిని చంపేయాలి, ఏడుపు పక్కన పెట్టేయండి. బట్ బిలీవ్ మీ, టుడే నేను ఒక కాల్ చేస్తే, హీస్ పోస్టెడ్ ఇన్ రాజస్థాన్ టుడే, కాల్ చేస్తే నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకొని వచ్చేస్తాడు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ బాండింగ్, ద ట్రైనింగ్. ఏంటంటే ఎంత పనిష్మెంట్ ఇచ్చినా ఓర్పు తీసుకురావాలి. అండ్ రెండోది, ప్రశ్నించే అసలు సమస్య లేదు, కూడదు, అది నీ ఆలోచనలో కూడా రాకూడదు. ఫిజికల్ ఆస్పెక్ట్ ఉంది ట్రైనింగ్లో, నో డౌట్, బట్ మోర్ దెన్ ఫిజికల్ ఇట్ ఈస్ మెంటల్ ఆస్పెక్ట్. దట్ యూ విల్ నాట్ గివ్ అప్ కమ్ వాట్. ఏదేవైనా సరే ఒక సైనికుడు గివ్ అప్ చెయ్యడు. మాకు నేర్పించేది ఏంటంటే, ఏక్ గోలీ ఏక్ దుష్మన్, మీన్స్ 1 bullet 1 enemy. There is no second chance. Because the enemy will not give you second chance. True. You fire first, he is gone. If he fire first, you are gone. So అది నా పర్సనాలిటీలో వచ్చేసి. ఆర్మీలో there is a saying, the more you sweat in peace, the less you bleed in war. మనము ట్రైనింగ్లో ఉన్నప్పుడు, రెజిమెంట్లో ఉన్నప్పుడు ఎంత చెమట వస్తామో అదే మనల్ని యుద్ధంలో కాపాడుతుంది. నువ్వు ఎంతైతే షార్ట్ కట్స్ వెతుక్కుంటావు ట్రైనింగ్లో, అంతే తీర్చాల్సి వస్తుంది బ్యాటిల్ ఫీల్డ్లో. సో వీ ఆల్ నో దిస్ యాజ్ ఆఫీసర్స్ కానీ, యాజ్ ట్రైనర్స్ కానీ, యాజ్ అన్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ది ఆర్మీ. సో యాజ్ అన్ ఇన్స్ట్రక్టర్ మాకు స్పెషల్ ట్రైనింగ్ జరుగుతుంది, బికాజ్ యు ఆర్ అన్ ఇన్స్ట్రక్టర్ యువర్ సెల్ఫ్. అందులో అయితే అసలు మర్సీలెస్ ట్రైనింగ్, బేసిక్ ట్రైనింగ్ ఆ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ ముందు ఎందుకు పనికిరాదు, అసలు మర్సీయే చూపించారు. ఆ మైండ్ సెట్ నిన్ను తీసుకెళ్ళి అప్పుడు పిల్లలు ట్రైనింగ్ ఇవ్వని చెప్పి వదులుతారు. మీరు మిలిటరీలో చేసినప్పుడు ఆర్టిలరీ విభాగంలో మీరు 16 సెకండ్లు లేట్గా వెళ్ళినందుకు మీకు పనిష్మెంట్ ఇచ్చారు. అంటే టైం విలువ తెలుసుకోవడానికన్నా. అంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, సాఫ్టనింగ్ ఆఫ్ ది టార్గెట్ అనేసి. ఇన్ఫెంట్రీ ఒక పోస్ట్ని ఆక్యుపై చేసే ముందు ఆర్టిలరీ బాంబ్స్ వేసి అదంతా పోస్ట్ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత ఇన్ఫెంట్రీ వెళ్ళి దాన్ని ఆక్యుపై చేస్తుంది. ఇది ప్రాసెస్. ద బ్యూటీ ఈస్ ఎవ్రీ సెకండ్ కౌంట్స్, బికాస్ నువ్వు వేసే రౌండ్ అక్కడ ఒక 10 seconds లేట్ పడింది అనుకోండి మ్యామ్, ఆ లోపు నీ ట్రూప్స్ కూడా వచ్చేసి ఉంటాయి. నేను 16 seconds కదా సార్ లేట్ వచ్చాను అంటే, ఆ రోజు చాలా పెద్ద గుణపాఠం ఇచ్చారు మ్యామ్ నాకు. 16 seconds చాలా ఎక్కువ నాన్న, 16 seconds ఇస్తే నేను 4 చంపేయగలను అని చెప్పాడు ఆయన. సో దాట్ డే ఐ గాట్ ఎ లెసన్, అండ్ యాజ్ ఎ పనిష్మెంట్ హీ మేడ్ మీ రన్ 5 kilometers విత్ బ్యాటిల్లో. మీరు పనిచేస్తున్నప్పుడు అందరూ, అన్ని ధర్మాలు, అన్ని రిలీజన్స్ ఒకటే అన్న ఒక సర్వధర్మ స్థల్ అనేది కూడా ఉంటుందని విన్నాము. సో దాని గురించి కూడా మాకు తెలియజేయగలరు? ది బెస్ట్ పార్ట్ ఏంటంటే మ్యామ్, వెన్ దే టేక్ ది పీపుల్ ఫర్ రిక్రూట్మెంట్, ద డే యూ జాయిన్ ద ట్రైనింగ్ సెంటర్, అక్కడ గురుద్వారా, టెంపుల్, చర్చ్ ఏ ఉండదు, అన్నీ ఒక బిల్డింగ్లోనే ఉంటాయి. ఒక పక్కన భగవద్గీత ఉంటుంది, ఒక పక్కన గురు గ్రంథ్ సాహిబ్ ఉంటుంది, ఒక పక్కన ఖురాన్ ఉంటుంది, అక్కడ దేవుడి విగ్రహం కూడా ఉంటుంది. అండ్ ఎవ్రీబడి విల్ ప్రే ఎవ్రీబడి. అంటే నేను సిఖ్ని, ఈరోజు గురుద్వారాలో పూజ ఉంది, నేనే వెళ్ళాలి, హిందూ రాడు, అలాగే ఉండదు. ద బ్యూటియెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఆర్మీ ఈజ్ అక్కడ సర్వధర్మ స్థల్ అని ఉంటుంది. అంటే అన్ని దేవుళ్ళ బొమ్మలు కానీ, విగ్రహాలు కానీ అక్కడ ఉంటాయి. అందరు వచ్చి అందరు పూజ చేస్తారు. కృష్ణాష్టమి పూజ అవుతుంది, లక్ష్మీ పూజ అవుతుంది, అన్నీ అవుతాయి, అన్నీ సెలబ్రేట్ చేస్తారు. సో అదే ఐకమత్యాన్ని తీసుకొస్తుంది. బ్యాటిల్ ఫీల్డ్లో కావాల్సిందే ఐకమత్యం. అండ్ ఇలా చేయడం వల్ల, ఇప్పుడు మ్యామ్ ఇమాజిన్, లైక్ ఐఎమ్ ఎ సిక్ ఆఫీసర్, ఇప్పుడు నా ట్రూప్స్ ఆర్ గోర్ఖాలి, ఐ విల్ డూ దుర్గా పూజ అండ్ ఐ విల్ టేక్ ద తీర్థం, ఐ హ్యావ్ టు టేక్ ఇట్. అంటే నేను ఇష్టంగా తీసుకున్నాను కాదు, ఇట్ ఈస్ మై
there is no religion. The belief system of troops is my religion. నా ట్రూప్స్ దేన్నైతే నమ్ముతాడో, ఏ దేవుడినైతే నమ్ముతాడో, ఆటోమేటిక్గా ఆ దేవుడే నా దేవుడే. అంత బాండింగ్ క్రియేట్ అవుతుంది. ఆ బాండింగ్ క్రియేట్ అవుతుంది కాబట్టి బ్యాటిల్ ఫీల్డ్లో వాడు మన జాతికి కాదు, మనం ఎందుకు కాపాడాలి అలాంటి ఆలోచనలు వచ్చే సమస్య లేదు. బికాస్ ద ట్రైనింగ్ ప్రాసెస్, ఎవ్రీడే లైఫ్, ఆ బాండింగ్ క్రియేట్ అవుతుంది. నార్త్ ఈస్ట్లో మీరు ఒక అంబుష్లో ఇరుక్కున్నారు, చాలా కఠినమైన ఎన్నో సమస్య వచ్చి పడింది, దాని నుంచి చాలా మంది సైనికులు బయటపడ్డారని విన్నాం, దాని గురించి చెప్పగలరు? మ్యామ్ యాక్చువల్లీ ఒక ఇంట్ వచ్చింది దట్ ఉల్ఫా మిలిటెంట్స్ ఆర్ కమింగ్ టు అ విలేజ్ అని చెప్పేసి. సో అండ్ ఇట్ వాజ్ అ వెరీ బిగ్ ఆపరేషన్ లాంచ్డ్ అట్ ది బటాలియన్ హెడ్ క్వార్టర్ లెవెల్లో. కాకపోతే తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఇట్ వాజ్ అన్ అంబుష్ అని. అంటే మమ్మల్ని ఇరికించడానికి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్టు వాళ్ళు వస్తున్నారు అని చెప్పి ఇచ్చారు, కానీ దట్ వాజ్ ఫర్ అస్ ఒక ట్రాప్ అనమాట మ్యామ్ అసలు. సో అరౌండ్ 27 of us were caught in the trap మ్యామ్. అసలు మామూలుగా అంటే బుల్లెట్స్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ అవర్ హెడ్ టాప్ అండ్ వీ హ్యాడ్ టు టేక్ డక్ డౌన్. అంటే కాలువలు అలా మెయింటైన్ చేసి ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి, వీఆర్ ఆల్సో ఫైరింగ్, బట్ దే ఆర్ ఎట్ అడ్వాంటేజియస్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి మా మూమెంట్ చాలా క్లియర్గా తెలిసిపోతుంది. తల పైకి లేస్తే ఇంకా లేచిపోయింది తల. సో దట్ ఈస్ వేర్ 4.5 hours ఇట్ వాజ్ వెరీ టఫ్ కాల్. అంటే ఎవ్వరికి ఏం కాలేదు, బట్ ఇట్ వాజ్ ఎ మెసేజ్ ఫర్ లైఫ్. మీకు ఎవరైనా ఇంటెలిజెన్స్ ఇన్పుట్ వస్తే దాన్ని క్రాస్ చెక్ చేయాలి అన్న లెసన్. ఎస్ మ్యామ్, ఇంటెలిజెన్స్ని కూడా క్రాస్ చేయాలి అన్న లెసన్ చాలా పెద్ద లెసన్. 2012 మ్యామ్, ఇట్ వాజ్ అస్సాం నాగాలాండ్ బార్డర్లో. ఇట్ వాజ్ అ బిగ్ లెసన్ ఫర్ మీ ఇన్ లైఫ్. ఆ రోజైతే ఇంకా ఐ ప్రేడ్ టు ది గాడ్, I want to see tomorrow's sunlight. But the people who ambushed us, within 24 days, we killed all of them. Wow. Why? Because akkadto వదిలేస్తే మాత్రం మెసేజ్ విల్ గో రాంగ్. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నప్పుడు లోహిత్ వ్యాలీ దగ్గర అటువైపు ఏమో చైనా బార్డర్, ఇటువైపు మీరు, అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవని విన్నాము. మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? 2013-14 మేము అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నప్పుడు కనీస సౌకర్యాలు కూడా లేవు మ్యామ్. అంటే ఒక సరి అయిన రోడ్డు కూడా లేదు మ్యామ్. మేము టైర్లకి చైన్లు కట్టి బళ్ళు నడుపుకునే వాళ్ళం మ్యామ్. అండ్ మెనీ ఏ టైమ్స్ కొంచెం పైకి వెళ్ళి లోయలోకి వెళ్ళిపోయేది మ్యామ్. సో బై డిఫాల్ట్ మాకు ఆర్డర్ ఏమి ఉండేది అంటే తలుపులకి లాక్స్ ఉండేవి కాదు, సో దట్ యూ కెన్ అట్లీస్ట్ ఓపెన్ ద డోర్ అండ్ జంప్ ఆఫ్ ది వెహికల్. వీ లాస్ట్ మెనీ సోల్జర్స్ లైక్ దట్ బికాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మ్యామ్, జీరో. మేమేమో భూమి కింద బంకర్స్లో ఉన్నాము, వాళ్ళేమో మల్టీ స్టోరీ బిల్డింగ్లో ఉన్నారు. బార్డర్ వరకు దే హ్యావ్ దేర్ ఫ్యామిలీస్ విత్ దెమ్. అండ్ ఇక్కడ 300 కిలోమీటర్ 400 కిలోమీటర్ వెనకాల వదిలేసి మేము ముందుకు వచ్చి కూర్చొని ఉన్నాం మేము. అండ్ దెర్ వాజ్ వన్ కనెక్టింగ్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ కూల్చేస్తే మాకు వెనక్కి తిరిగి వెళ్ళే దారి కూడా లేదు. సో జస్ట్ ఇమాజిన్ ఇన్ వాట్ కండిషన్స్ ది సోల్జర్స్ వేర్ సర్వింగ్. మనం ఇక్కడ 2 నిమిషాలు ఏసీ పాడైపోతే కంప్లైంట్ చేస్తాం, కొంచెం వేడిగా ఉంటే కంప్లైంట్ చేస్తాం, కొంచెం చలేసి స్వెటర్ వేసేసుకుంటాం. జస్ట్ సీ వేర్ ద ట్రూప్స్ ఆర్ సర్వింగ్. కరెక్ట్. యు నో దట్స్ హౌ ఇట్ ఇస్. ఈ ఎక్స్పీరియన్స్ లో సియాచిన్ గురించి కూడా చెప్పాలి, బికాస్ సియాచిన్ అన్నది ఇంకో ఇంపార్టెంట్ ఏరియా మనకి. -70, -71, -72 కూడా టచ్ అవుతుంది మ్యామ్ సియాచిన్. అండ్ స్ట్రాటజికలీ ఇండియాకి చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఎందుకంటే సియాచిన్ని మనం వదిలేస్తే కనుక డెఫినెట్గా చైనా వాడు కానీ పాకిస్తాన్ వాడు కానీ వచ్చి కూర్చుంటాడు. ఒక మంచి స్టోరీ చెప్తాను మ్యామ్. సియాచిన్ గ్లేషియర్లో 1984 ఆపరేషన్ జరుగుతున్నప్పుడు దేర్ వాజ్ ఎ పోస్ట్. ఆ పోస్ట్ని తీసుకోవడానికి పాకిస్తాన్ వాడు పైన కూర్చున్నాడు, మనం కింద నుంచి పైకి ఎక్కాలి. దెర్ వాజ్ వన్ సోల్జర్ కాల్డ్ బాణా సింగ్. ఒక రైఫిల్ వెనక్కి వేసుకొని జస్ట్ 2 స్నో యాంక్లింగ్ రాడ్స్ అంటాం మేము, ఆ 2 రాడ్స్ పట్టుకొని రైఫిల్ వేసుకొని పైకి వెళ్ళి 400 meters, ఫీట్ కాదు 400 meters వర్టికల్ క్లిఫ్ని క్లైంబ్ చేసి ఆ పాకిస్తాన్ వాళ్ళని చంపేశాడు. జస్ట్ సీ ద స్పిరిట్ ఆఫ్ దట్ మ్యాన్. వీ గేవ్ హిమ్ పరమ్వీర్ చక్ర. ఆ హైట్లో ఆక్సిజన్ ఉండదు, మనిషి బతకడమే గొప్ప. అందులో మీరు వర్టికల్ క్లిఫ్ ఎక్కి వెపన్ పెట్టుకొని వాళ్ళని వెళ్ళి చంపేయడం ఏంటి అసలు? ఎంత స్ఫూర్తితో, ఎంత డిటర్మినేషన్, మెంటల్ హెల్త్.
it is divine blessing. So that is the valor, courage that our soldiers have done for our country, motherland. సో అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఇంత స్వేచ్ఛగా హ్యాపీగా సినిమాలు చూసుకుంటూ షికారులు చేసుకుంటూ మనకు నచ్చినట్టు ఈరోజు ఉంటున్నాము అంటే దానికి కారణం ఎవరో ఎక్కడో సాక్రిఫైస్ చేశారు. సో అందుకే ఆ ఫ్రీడమ్ని, ఆ లిబర్టీని చాలా రెస్పాన్సిబుల్గా వాడుకోవాలి. మనం ఇర్రెస్పాన్సిబుల్గా వాడుకునే మనకు హక్కు లేదు మ్యామ్. ఎందుకంటే ఎవరో నీ ఫ్రీడమ్ కోసము తన ప్రాణాలని, తన మొత్తం యూత్ని సాక్రిఫైస్ చేశారు, బలంగా పెట్టారు. సో దట్ ఈస్ హౌ వీ నీడ్ టు బీ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. నేను చాలా బాధపడతాను మ్యామ్. నేను ఎప్పుడైనా ఏదైనా కాలేజ్కి వెళ్ళి ఒరే ఎవరన్నా చెప్పండి రా పరమ్వీర్ చక్ర అవార్డీస్ పేర్లు చెప్పండి రా అంటే ఎవ్వడికి తెలియదు మ్యామ్. ఇది చాలా దరిద్రం మ్యామ్. మన ఎడ్యుకేషన్లో ఉన్న దరిద్రం ఇది మ్యామ్. ఎందుకంటే మనము మన కంట్రీ గురించి, మన సంప్రదాయాల గురించి, మన సోల్జర్స్ గురించి, రియల్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మన పిల్లలకి మనం నేర్పించుకోవట్లేదు. వీ నీడ్ టు డూ లాట్ ఆఫ్ కరెక్షన్స్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. వియత్నాం మ్యామ్, నేను క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. 1965లో అమెరికాతో పోరాడారు మ్యామ్. దట్ డే అండ్ టుడే మీరు వీధిలోకి వెళ్తున్నప్పుడు చిన్న కుర్రోడిని కూడా వాళ్ళ హిస్టరీ గురించి అడిగితే టక్ 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 అని చెప్తాడు. ఎందుకు చెప్తాడు? ఎందుకంటే సంబడీ ఈజ్ టీచింగ్ హిమ్, దిస్ ఈజ్ యువర్ హిస్టరీ, యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ యువర్ ఓన్ హిస్టరీ. అది ఇక్కడ జరగట్లేదు. పెహల్గాంలో ఈ మధ్య ఉగ్రవాదులు దాడి చేశారు. మనందరికీ ఆ రక్తంలో ఇంకా అది బాయిల్ అవుతూనే ఉంది. సో ఇలాంటి సమయంలో ఇప్పుడు మన దేశం ఎలాంటి ప్రిపేర్డ్నెస్తో ఉందంటారు? ఇంకా జరగకుండా ఇన్నేళ్ళు ఏమీ జరగలేదు, ఇప్పుడు సడన్గా మళ్ళీ ఇది వచ్చింది. నన్ను అడిగితే with my experience of serving in the army for 11 years, I'll tell you, time has come to take back POK. Time has come. Destroy all the terrorist infrastructure. Political will వస్తుంది అన్నట్టు కనిపిస్తుంది. ఒక్కసారి అది జరిగితే మాత్రం మ్యామ్ POK వెనక తీసుకోవడము ఇట్ ఈస్ ఎ పెండింగ్ టాస్క్ టిల్ 1947. ఇప్పుడు మన దగ్గర 13 lakh, 14 lakh, 15 lakh స్టాండింగ్ ఆర్మీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన చుట్టుపక్కల దేశాలు అంటే పాకిస్తాన్ చుట్టుపక్కల ఉన్న వేరే కంట్రీస్ మనతో స్నేహంగా ఉన్నాయా? మనకి ఎలా వర్కౌట్ అవుతుందంట? చైనా వాడు మన మీద దాడి చేస్తాడా? ఆర్మీ రెడీ విత్ ప్లాన్ బి. అండ్ డస్ చైనా నాట్ నో పాకిస్తాన్ చేస్తుంది తప్పు అని చైనాకి తెలీదా? సో వీ విల్ ఆల్సో యూజ్ అవర్ ఓన్ సోర్సెస్. వీ హ్యావ్ ఎ బిగ్ వెపన్ అబౌట్ చైనా. వీ హ్యావ్ టిబెట్ విత్ అస్. వీ హ్యావ్ గివెన్ షెల్టర్ టు దలై లామా. ఎప్పుడు వాడతాం అప్పుడు? యూ నీడ్ టు రేస్ ది కాజ్ ఆఫ్ టిబెట్. చైనా వాడు మూసుకొని కూర్చుంటాడు. సో దిస్ ఈజ్ వేర్ వీ నీడ్ టు ఫైండ్ మ్యామ్. సింపుల్, ఒక రాజుకి 2 క్వాలిటీస్ ఉండాలి. ఐఎమ్ ఈక్వేటింగ్ రాజు విత్ ప్రైమ్ మినిస్టర్. హీ షుడ్ బీ ఫియర్లెస్ లైక్ ఎ లయన్, హీ షుడ్ బీ కన్నింగ్ లైక్ ఎ ఫాక్స్. ఈ 2 కాంబినేషన్లో ఉంటేనే రాజు సక్సెస్ఫుల్ మ్యామ్. ఇందిరాగాంధీ గారు ఎంత బ్యూటిఫుల్గా యూజ్ చేశారు మ్యామ్ 1971లో. ఎవ్వరు చైనా కానీ అమెరికా కానీ ఎవ్వరు మాట్లాడలేకపోయారు మ్యామ్. ఎందుకంటే సో బ్యూటిఫుల్లీ షీ యూజ్డ్ హర్ కనింగ్నెస్. షీ వాజ్ వెరీ కరేజియస్ మ్యామ్. 1971 వార్ జరుగుతున్నప్పుడు షీ అడ్రస్డ్ ఎ ర్యాలీ ఇన్ ఢిల్లీ knowing that the Pakistan aircrafts are in the air. She had such courage to go and stand in the public and take a public rally speech. That is the courage a leader should show. సో ఇలాంటి టైంలో యుద్ధాలు అనుకుంటే కనుక న్యూక్లియర్ వెపన్స్ వచ్చేసాయి అండ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ కూడా ఉంది. 1990లో అటల్ బిహారీ వాజ్పేయి అడ్రస్సింగ్ ద పార్లమెంట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. యూ పుట్ 1 బాంబ్ ఆన్ మీ, బై టుమారో మార్నింగ్ పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్ నుంచే తీసి పారేస్తా అని చెప్పాడు. ఇండియా దగ్గర ఉన్న పొటెన్షియల్ న్యూక్లియర్ బాంబ్స్ మ్యామ్, ఒక్క న్యూక్లియర్ బాంబ్ వేస్తే వచ్చే 700 సంవత్సరాలు ఒక గడ్డి మొలక కూడా రాదు పాకిస్తాన్లో. వేర్ విల్ పాకిస్తాన్ గో? ద సైజ్ ఆఫ్ మై కంట్రీ ఇస్ బిగ్, ది సైజ్ ఆఫ్ పాకిస్తాన్ ఈజ్ నాట్ బిగ్. ఏముంది, ఒక 50 బాంబులు వేస్తే పాకిస్తాన్ ఫినిష్ అయిపోయింది. డూ యూ థింక్ ది వరల్డ్ కమ్యూనిటీ విల్ కీప్ వాచింగ్ వెన్ పాకిస్తాన్ uses nuclear weapon on India? No. They will join hands with India. And our nuclear policy is very clear. నా మీద ఒక్క న్యూక్లియర్ బాంబ్ వేస్తే నా దగ్గర ఉన్నవన్నీ నీ మీద వేస్తా. అసలు పాకిస్తాన్ ఇస్ అ ఫెయిల్డ్ స్టేట్ మ్యామ్. అసలు వాడి దగ్గర ఏముంది మ్యామ్? ఆర్థికంగా లేదు, సామాజికంగా లేదు, ఏమంటారు డిప్లొమాటిక్గా లేదు, పొలిటికల్గా లేదు. ఇట్స్ అ ఫెయిల్డ్ కాన్సెప్ట్. అందుకనే టెర్రరిజం చేస్తారు. ఎగ్జాక్ట్లీ, బికాస్
పాకిస్తాన్కి ఒకటి అర్థమైంది మ్యామ్, ఇండియా మీద కన్వెన్షనల్ వార్లో నేను గెలవలేను. ఈ టెర్రరిజం చేసేది ఎందుకంటే మ్యామ్, ఇప్పుడు పహల్గామ్లో ఇన్సిడెంట్ జరిగింది, మీరు చాలా జాగ్రత్తగా చూస్తే కనుక పేర్లు అడిగి మరి కాల్చాడు మ్యామ్. అంటే ది రియల్ ఇంటెన్షన్ ఈస్ టు క్రియేట్ డిస్టర్బెన్స్ బిట్వీన్ టూ కమ్యూనిటీస్ ఇన్ దిస్ కంట్రీ. బట్ మన ఐకమత్యం ఎంత స్ట్రాంగ్, మన ఐకమత్యం ఎంత స్ట్రాంగ్ మ్యామ్, అసలు దాంతో మనకు ఫరగే పడదు. అంటే ఒకరు కొట్టుకొని చావాలి వీళ్ళు అన్న ఉద్దేశంతో పేర్లు అడిగి మరి కాల్చాడు మ్యామ్. బట్ డూ యూ థింక్ ది కమ్యూనిటీస్ ఫాట్? నో. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఒక కఠినమైన సమస్య వచ్చినప్పుడు మనం అందరం ఒకటైపోతాం, అది దేవుడిచ్చిన వరం ఈ కంట్రీ. ఇన్ఫాక్ట్ ఫస్ట్ టైం కాశ్మీర్లో అందరూ కలిసి అక్కడ నడిచి మరి ప్రొటెస్ట్ చేశారు. ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ కాశ్మీర్. ఎందుకంటే దట్ ఈస్ వేర్ ద రియాలిటీ ఆఫ్ ఇండియా కమ్స్ అవుట్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియా మ్యామ్. వాడు దాన్నే కొట్టడానికి ట్రై చేస్తున్నాడు, ప్రతిసారి అదే పని చేస్తున్నాడు, అండ్ వీ గివ్ ఎ స్టర్న్ రిప్లై. మీరు ఆర్మీ నుంచి రిజైన్ చేసి దాని తర్వాత ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ని తయారు చేస్తున్నారు త్రూ మ్యామ్. యాక్చువల్లీ ఆర్మీ వదిలే ఉద్దేశం లేదు మ్యామ్, కాకపోతే అమ్మ వాజ్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్ and there was nobody to take care of her, so I had to take this very tough, one of my toughest decisions in my life was to leave the army. And I miss it every single day. నాకేమనిపించిందంటే, now that I have safeguarded my country from the enemy, outside enemy for 10 years, now it is time to safeguard my country from the inside enemies also. There are many inside enemies also, ma'am, let me tell you. So the best way to contribute in that direction is to do something where bureaucracy can play an important role. ఒక మోటివేటెడ్, ఒక నాన్ కరప్ట్, ఒక డెడికేటెడ్ బ్యూరోక్రాట్ కావాలి. ఆ డెడికేటెడ్ బ్యూరోక్రాట్ని తయారు చేయాలి అన్న ఉద్దేశంతోనే ఏకం ఐఏఎస్ అకాడమీ అనే ఇన్స్టిట్యూట్ పెట్టాను. ఆన్ ది డే ఆఫ్ జాయినింగ్ ఐ గివ్ దెమ్ అన్ ఆఫర్. ది ఆఫర్ ఈస్, రా, అడ్మిషన్ తీసుకో, డబ్బులు కట్టు, క్లాసెస్ అటెండ్ అవ్వు. నువ్వు ఎగ్జామ్ పాస్ అయిపోయిన రోజు, ప్రిలిమ్స్ ఎగ్జామ్ పాస్ అయిన రోజు నేను డబ్బుల్ని తిరిగి ఇచ్చేస్తాను. ఎందుకు అది చేస్తానంటే మ్యామ్, ది ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ ఐ డూ దట్. వై ఐ ఆమ్ డూయింగ్ ఇట్ ఈస్, ఐ వాంట్ టు కన్వే ఎ మెసేజ్. ప్రిలిమ్స్ పాస్ అయిన వాడికి లోక జ్ఞానం మంచిగా అయిపోతుంది. నా పర్పసే లోక జ్ఞానం ఇవ్వాలి కదా మ్యామ్. అండ్ చాలామంది అసలు నిజంగా వాళ్ళు యూపీఎస్సీకి ప్రిపేర్ చేస్తున్నారో లేదా కూడా ఇన్స్టిట్యూషన్స్ తెలియని పరిస్థితి. అలాంటప్పుడు ఎలా తెలుసుకోవాలి? ఒక స్టూడెంట్గా నేను జాయిన్ అవ్వాలనుకుంటే నాకు ఎలా తెలుస్తుంది? మ్యామ్, సింపుల్ సజెషన్ మ్యామ్. మీరు ఏ యూట్యూబ్ వీడియోనో ఏదైనా ఇన్స్టాగ్రామ్లో కానీ చూసి జాయిన్ అవ్వకూడదు. ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, ఒక 4 ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళండి, వెళ్ళి అక్కడ క్లాసెస్ జరుగుతున్నాయి చూడండి, అక్కడ స్టూడెంట్స్తో మాట్లాడండి, అక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడండి, చుట్టుపక్కల చూడండి ఏం జరుగుతుందో ఆ ఇన్స్టిట్యూట్లో. ట్రై టు రీడ్ ది అట్మాస్ఫియర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. మీకు న్యాచురల్గా ఒక ఎస్ ఆర్ నో వచ్చేస్తుంది. ఆ ఎస్ ఆర్ నో బట్టి డిసిషన్ తీసుకోండి. పేరెంట్స్తో వెళ్ళండి, 100 క్వశ్చన్లు అడగండి, ఆ తర్వాతే డబ్బులు కట్టండి. ఎందుకంటే రకరకాలుగా మోసం జరుగుతుంది. ఎక్కడైతే మీకు మేనేజ్మెంట్ టీచ్ చేయట్లేదు అని అనిపిస్తుందో అక్కడ మాత్రం ఖచ్చితంగా వెళ్ళకూడదు. బికాస్ అక్కడ జరుగుతుంది వ్యాపారం మాత్రం. సో మీ ఇన్స్టిట్యూట్లో మీరేం పాఠాలు చెప్తారు? మ్యామ్, నేను పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చెప్పి ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది, అది చెప్తాను. ఇండియన్ పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చెప్పి 2 GS సబ్జెక్ట్స్ ఉన్నాయి, అవి చెప్తాను. ఎథిక్స్ అండ్ ఎస్సే నేను చెప్తాను. ఇలా 4 GS సబ్జెక్ట్స్, ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ నేను చెప్తాను పిల్లలకి. మ్యామ్, ఏకంలో ఎలా అంటే వీ డూ లాట్ ఆఫ్ డిబేట్స్, క్విజెస్. రీసెంట్గా పిల్లలతో ఒక మాక్ పార్లమెంట్ చేయించాను మ్యామ్. అసలు మీరు కూర్చొని చూడాలి. మాక్ పార్లమెంట్ అంటే మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి ఏనాడు ఇంగ్లీష్లో మాట్లాడిన వాళ్ళు కూడా ఆ మాక్ పార్లమెంట్లో చాలా శుభ్రంగా ఇంగ్లీష్లో మాట్లాడారు. దట్ వాజ్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్. రకరకాల భాషల్లో రాసే ఒక పరిజ్ఞానం యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ఉంటే ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం ఇంకో పెద్ద సమస్య. అవును. ఎగ్జామ్ రాయడం, భాష నేర్చుకోవడం, దాని గురించి అవగాహన రావడం. సో ఆ సిస్టంలో ఎలాగో చేంజెస్ మనం తీసుకురాలేం కాబట్టి స్టూడెంట్స్లో ఎలాంటి
చేంజెస్ తీసుకొస్తే ఆ ఇంటర్వ్యూ వరకు వెళ్ళగలుగుతారంట? మ్యామ్ ఎలా ఉంటుందంటే ప్రతి సబ్జెక్ట్కి ఒక వొకాబులరీ ఉంటుంది. ఆ వొకాబులరీని మీరు మాస్టర్ చేస్తేనే మెయిన్స్లో మంచి మార్కులు వస్తాయి. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ టు మాస్టర్ ది వొకాబులరీ. సో ప్రతి ఎకానమీకి వొకాబులరీ ఉంటుంది, ఐఆర్కి దాని వొకాబులరీ ఉంటుంది. నేను పిల్లలకి ఏం చెప్తానంటే ఫస్ట్ డే నుంచి క్లాస్లో మీ రన్నింగ్ నోట్స్తో పాటు టీచర్ వాడుతున్న పదం కొత్తదిలా అనిపిస్తే అది వెనక పేజీలో రాసుకొని డిక్షనరీలో దాని తెలుగు అర్థం ఏంటి, ఇలా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రతి సబ్జెక్ట్కి మీ దగ్గర 300 to 700 వర్డ్స్ వస్తాయి. సో ఇలా 12-13 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఒక 5-6 వేలు సబ్జెక్ట్స్ వరకు మీకు ఈజీగా వస్తాయి, పదాలు వర్డ్స్ వస్తాయి. కాబట్టి ఆ వర్డ్స్ని మాస్టర్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా మెయిన్స్లో ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. సో యూపీఎస్సీ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ నాలెడ్జ్, కాంబినేషన్ ఆఫ్ ఒపీనియన్, కాంబినేషన్ ఆఫ్ వొకాబులరీ. ఈ 3 కలిసిన రోజు మిమ్మల్ని యూపీఎస్సీలో ఎవ్వరూ ఆపలేరు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యూపీఎస్సీ ప్రిపరేషన్. దట్స్ హౌ ఇట్ ఈస్. మరి ఇంటర్వ్యూకి ప్రిపరేషన్ డే 1 నుంచి మీరు స్టార్ట్ అవ్వండి. జనరలీ మైండ్ సెట్ పిల్లలది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ప్రిలిమ్స్ పాస్ అవుదాం, మెయిన్స్ పాస్ అవుదాం, తర్వాత ఇంటర్వ్యూ సంగతి చూద్దాం. అది కుదరదు మ్యామ్. ఎందుకంటే ఒక్కొక్కసారి మెయిన్స్ రిజల్ట్ వచ్చిన 10 రోజుల లోపల ఇంటర్వ్యూ ఉండొచ్చు, ఒకసారి 3 నెలలు కూడా పట్టవచ్చు. సో జనవరి నుంచి ఏప్రిల్ దాకా ఇంటర్వ్యూస్ ఉంటాయి, రిజల్ట్ వచ్చేసి డిసెంబర్లో వచ్చేస్తుంది. సో ఒక్కొక్కసారి అన్లక్కీగా మీ నంబర్ తొందరగా వచ్చేస్తే అప్పుడు ఏం చేస్తారు? నువ్వు ప్రతి సబ్జెక్ట్ చదువుకున్నప్పుడు, ప్రతి టాపిక్ చదువుతున్నప్పుడు ఈ ప్రశ్న నన్ను ఇంటర్వ్యూలో అడిగితే నేను ఎలా సమాధానం ఇస్తాను, అది నువ్వు డే 1 నుంచే ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఒపీనియన్, ఫార్మేషన్ ఆఫ్ ఒపీనియన్ ఈజ్ మస్ట్ ఫర్ యూపీఎస్సీ. సో ప్రతి విషయంలో, ప్రతి సిచ్యువేషన్లో ఒక బ్యాలెన్స్డ్ ఆన్సర్ వచ్చేలా ప్రాక్టీస్ చేయాలి. లీడర్షిప్ క్వాలిటీ 100% లీడర్షిప్ క్వాలిటీస్. నీ హాబీస్ డాఫ్ అని ఉంటుంది మ్యామ్, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్. ప్రతి వర్డ్ మీరు రాసింది దాని మీద క్వశ్చన్ వస్తుంది. సో ఆ వర్డ్ మీద ఏం క్వశ్చన్ అని అడగొచ్చు, ఒక 100 క్వశ్చన్లు. ఇది నేను రాశాను, నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను, సివిల్ ఇంజనీరింగ్లో పాసిబుల్ 100 క్వశ్చన్లు. సివిల్ ఇంజనీరింగ్లో ఇప్పుడు ప్రస్తుతం కాంటెంపరీ ఏం జరుగుతుంది, ఒక 100 క్వశ్చన్లు. ఇలా ఒక క్వశ్చన్స్ సూచి నీ దగ్గర ఉండాలి. అండ్ వాటన్నిటికీ ఒక సరైన బ్యాలెన్స్డ్ ఆన్సర్ నీ దగ్గర ఉండాలి. సో ఇది మీరు 10 రోజుల్లో చేయడం కుదరదు. సో డే 1 నుంచి మీ డాఫ్ పరంగా, మీ పర్సనాలిటీ పరంగా, మీ ఆప్షనల్ పరంగా, మీ స్టేట్ పరంగా, మీ రిలీజియన్ పరంగా ఇవన్నిటికీ మీ దగ్గర సమాధానం ఉండాలి. నేను ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు ఫస్ట్ క్వశ్చన్, బికాస్ నేను అస్సాంలో పోస్టింగ్ చేశానని చెప్పి నా డోజియర్లో రాస్తుంది, వాట్ ఈస్ ది కనెక్ట్ ఆఫ్ సిక్కిజం విత్ అస్సాం అని అడిగాడు. సో యూ నీడ్ టు నో దట్ హీ విల్ ఆస్క్ ఎ క్వశ్చన్ వేర్ యూ ఆర్ రిలేటెడ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో అది మనం ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. సౌత్ కంటే కూడా అందరూ ఢిల్లీ వెళ్తూ ఉంటారు, వెంటనే యూపీఎస్సీ ఎగ్జామ్స్ అనగానే అక్కడికి వెళ్ళి ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటారు, ఎక్కువ అక్కడ మక్కువ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటారు అలా? ఇక్కడ ఎందుకు అవకాశాలు తక్కువ ఉన్నాయంటారా, లేకపోతే కరెక్ట్ ఆన్సర్ ఇస్తే కాంట్రవర్సీ అయిపోయింది? చెప్పండి అయితే కరెక్ట్ ఆన్సరే. నిజం వినే ధైర్యం అందరికీ ఉండదు. జిఎస్ అనుకుందాం, జనరల్ స్టడీస్ ఒక మాడ్యూల్ అనుకుందాం. హైదరాబాద్లో 70,000, 80,000, 90,000, ₹1,00,000 ఇది రేట్. ఢిల్లీలో 2,60,000 నుంచి 2,80,000 దాకా ఉంటుంది. అంటే 3 సార్లు, ఆల్మోస్ట్ 3 రెట్లు. వీళ్ళు ఏం చేస్తారంటే ఢిల్లీలో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్కి మార్కెటింగ్ ఏజెంట్స్ ఉంటారు. వీళ్ళు రీజనల్ సెంటర్స్ హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ వీళ్ళు ఏం చేస్తారంటే హైదరాబాద్లో ఎడ్యుకేషన్ బాగుండదు, ఢిల్లీలోనే బాగుంటుంది అని ఒక అపోహ క్రియేట్ చేస్తారు మార్కెట్లో. సో మీ మైండ్ని క్యాప్చర్ చేసి మీరు ఢిల్లీ వెళ్ళేటట్టు చేస్తారు. ట్రస్ట్ మీ మేడం, ఎనీ స్టూడెంట్ ఆఫ్ ఎయిదర్ సౌత్ ఆర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ హూ హెస్ గాన్ టు ఢిల్లీ, maximum of them have come back unsatisfied. మన దగ్గర హైదరాబాద్లో ఒక క్లాస్లో మహా అయితే 100, 120, 130 మ్యాక్సిమం. అక్కడ క్లాస్ స్ట్రెంత్ మినిమమ్ 600 to 800. ఇంక నువ్వు ఏం డౌట్ అడుగుతావు, నువ్వు ఏం ధైర్యం చేస్తావు, నువ్వు వచ్చావా లేదా వాడికి ఇంపార్టెంట్ కాదు, వాడు క్లాస్ పెడతాడు, నువ్వు వెళ్ళాలి అంతే. ఆ 9 నెలలు 10 నెలలు ఎప్పుడు వెళ్ళిపోతావో మీకు అర్థం కూడా కాదు. ఆ వెదర్ ఎక్స్ట్రీమిటీస్, ఢిల్లీ వెదర్ ఎక్స్ట్రీమ్ కోల్డ్, ఎక్స్ట్రీమ్ హీట్,
ఫుడ్ అట్రాసియస్, అండ్ సౌత్ ఇండియన్స్ అయితే ఫుడ్ విషయంలో చాలా స్ట్రగుల్ అవుతారు అక్కడ. ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరమే లేదు మ్యామ్. హైదరాబాద్లో వీ విల్ హెల్ప్ యూ, అంటే నేను అనే కాదు, దెర్ ఆర్ ఫేర్లీ అదర్ ఓకే ఇన్స్టిట్యూషన్స్, దే విల్ ఆల్సో హెల్ప్ యూ. అండ్ ఇక్కడ ఇచ్చే హెల్ప్, రీజనల్ సెంటర్లో దొరికే హెల్ప్ ఢిల్లీలో ఎప్పటికీ దొరకదు. ఢిల్లీ ఒక ఇన్స్టిట్యూట్ యూపీఎస్సీ చదువుకోవడానికి చేరాలంటే వాళ్ళకు కూడా ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉంటాయా? క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అని కాదు మ్యామ్. నా దగ్గరికి అడ్మిషన్కి వచ్చినప్పుడు నేను జనరలీ పేరెంట్స్ని, స్టూడెంట్స్ని ఇద్దరిని కౌన్సిలింగ్ చేస్తాను. నాకు ఇద్దరు మైండ్ సెట్ నా మైండ్ సెట్కి సెట్ అవుతుంది అంటేనే అడ్మిషన్ ఇస్తాను. ఎందుకంటే నా మైండ్ సెట్కి సెట్ కానీ స్టూడెంట్ నా క్లాస్ రూమ్లో కూర్చుంటే హీ విల్ డిస్టర్బ్ ది అదర్స్ ఇన్ ది క్లాస్ రూమ్. నాకు అది వద్దు మ్యామ్. నేను ఐఎమ్ నోన్ టు రిజెక్ట్ అడ్మిషన్స్. మేనేజ్మెంట్ అంటూ ఉంటారు, ఏం సార్ మీరు ఇట్లా రిజెక్ట్ చేసేస్తే ఎలా నడిపేది అనేసి. పర్వాలేదు మేడం, అందుకనే మిమ్మల్ని ప్రశ్న కూడా వేసా. గ్రాడ్యుయేషన్ తర్వాత పేరెంట్స్ పిల్లల్ని ఒక 3 నెలలు నువ్వు ఎక్కడికైనా తిరిగిరా అని చెప్పి పంపించేయాలి. బలవంతంగానైనా పంపించేయాలి. అంటే ఏసీ కంపార్ట్మెంట్లో ఏసీ హోటల్లో ఉండడం కాదు, ఒక నార్మల్ రైల్వే టికెట్ తీసుకొని నార్మల్ కంపార్ట్మెంట్లో ప్రయాణించి ఒక 3 నెలలు నువ్వు దేశం చూసి వస్తే నీకు లైఫ్ మీద చాలా క్లారిటీ వచ్చేస్తుంది. నీ పేరెంట్స్ నీ కోసం ఎంత చేశారో అర్థమైపోతుంది, నీకు ఎన్ని కంఫర్ట్స్ ఇంట్లో దొరికాయో అర్థమైపోతుంది, అసలు వేర్ ఈస్ ద వరల్డ్ గోయింగ్ అన్నది నీకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. దిస్ ఎవ్రీ పేరెంట్ షుడ్ డూ. ఐ అండర్స్టాండ్ దెర్ ఆర్ సేఫ్టీ ఇష్యూస్, బట్ ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ నేర్చుకున్నది వాళ్ళు 1000 పుస్తకాలు చదివినా ఆ జ్ఞానం వాళ్ళకి దొరకదు. దట్ ఈస్ వాట్ ఐ జనరలీ ఫీల్. దే షుడ్ ట్రావెల్. ఇఫ్ యూ ట్రావెల్ యూ లెర్న్ సో మెనీ థింగ్స్. విద్యార్థులు పరీక్ష రాసినప్పుడు, యూపీఎస్సీ ఎగ్జామ్ రాసినప్పుడు ఎన్నిసార్లు రాస్తే వస్తుందంటారు? అండ్ ఒక్కొక్కసారి ఫస్ట్ టైంకే వచ్చేస్తుంది కూడా చాలామందికి. సో అలాంటి మీ విద్యార్థులు ఎంతమంది ఇప్పుడు మీరు తీర్చిదిద్దారు వాళ్ళని? అంటే మీ రిజర్వేషన్ని బట్టి యూపీఎస్సీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఛాన్సెస్ ఇచ్చింది. జనరల్ కేటగిరీ పిల్లలు 6 సార్లు, ఓబీసీకి చెందిన వాళ్ళు 9 సార్లు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ లిమిట్ వరకు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. 21 to 37 16 అటెంప్ట్ల వరకు వాళ్ళు చేసుకోవచ్చు. కానీ నేనేమంటానంటే ఫస్ట్ అటెంప్ట్ రాసే ముందు ఒక 18 నుంచి 24 నెలలు మంచిగా ప్రిపేర్ అయ్యి ఫస్ట్ అటెంప్ట్ రాస్తే కనుక చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంది మీ సక్సెస్కి ఇన్ ది ఫస్ట్ అటెంప్ట్ ఓన్లీ. సో నేనేం చెప్తానంటే, నేను ఎప్పుడు చెప్తాను యాజ్ ఎ థంబ్ రూల్, 18 to 24 months ఆఫ్ ప్రిపరేషన్ ఈజ్ ఎ మస్ట్ బిఫోర్ యూ రైట్ ది ఎగ్జామ్. అలా ఒక 3 అటెంప్ట్స్ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి రాస్తే వచ్చిందా సరే, రాలేదు అంటే, అండ్ ఇఫ్ ద మార్జిన్ ఈజ్ బిగ్, ఫెయిల్యూర్కి సక్సెస్కి మార్జిన్ చాలా పెద్దగా ఉందంటే ప్రాబబ్లీ యూ ఆర్ నాట్ మేడ్ ఫర్ దిస్ ఎగ్జామ్. then you should start looking for plan B also simultaneously. సో ఒక 21 yearsకి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనుకోండి, ఫర్ సమ్ రీజన్స్ 25 వరకు మీకు రాలేదు అనుకుందాం, రీజన్ కుడ్ బి ఎనీ, అప్పుడు యూ షుడ్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ప్లాన్ బి ఆల్సో. ఎస్ మ్యామ్, ప్లాన్ బి గ్రూప్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ప్లాన్ బి బ్యాంక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ప్లాన్ బి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామ్ అవ్వచ్చు, ప్లాన్ బి కెన్ బి ఎనీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఎగ్జామ్స్, ఆర్బీఐ కానీ ఎస్బీఐ కానీ, ఇలా ఏదైనా ఒకటి మీరు ప్లాన్ బిగా పెట్టుకోవడం మాత్రం చాలా ఖచ్చితంగా అవసరం. స్టార్టింగ్ నుంచి అవసరం లేదు, ఎందుకంటే అది మీ మైండ్ని డైవర్ట్ చేస్తుంది. సో ఎంతమంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు మీ దాంట్లో? ఎంతమంది? ఈ 2024 రిజల్ట్స్ 87 స్టూడెంట్స్ హ్యావ్ పాస్డ్. Fantastic. And one student I want to specifically make a mention, ma'am, Manu Garg అని చెప్పేసి అబ్బాయి, బ్లైండ్ అబ్బాయి మ్యామ్. అండ్ ఐ మెట్ దిస్ బాయ్ లాస్ట్ ఇయర్ ఇన్ ఢిల్లీ. అప్పుడు మెయిన్స్ టెస్ట్ సిరీస్కి స్ట్రగుల్ అవుతున్నాడు, నాకు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి అబ్బాయిని మెయిన్స్గా ఇట్లా నేను గైడ్ చేస్తున్నాను. ఈసారి ఇంటర్వ్యూ మొత్తం గైడెన్స్ కూడా నేను ఇచ్చాను. అబ్బాయికి 91 ర్యాంక్ వచ్చింది. అసలు ఆ ప్రాబ్లంతో 91st ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ర్యాంక్. ఖచ్చితంగా. అంటే అబ్బాయికి కళ్ళు కనిపించవు, అబ్బాయి 91 ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఎవ్రీబడి ఆన్ ద డే ఆఫ్ రిజల్ట్, ఎవ్రీబడి ఈజ్ బిజీ, మాకిన్ని ర్యాంకులు వచ్చాయి, మాకిన్ని ర్యాంకులు వచ్చాయి. ఐ వాజ్ బిజీ కాలింగ్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ ఫెయిల్డ్. మేడం అన్నారు, ఏంటి సార్ అందరూ టాపర్స్కి ఫోన్లతో మాట్లాడుతూ వీడియోలు తీస్తుంటే మీరేమో ఫెయిల్ అయిన వాళ్ళకి ఫోన్లు చేసుకుంటూ కూర్చున్నారంటే, నేను అన్నాను, వెన్ ఇండియా బికేమ్ ఇండిపెండెంట్
గాంధీజీ వాజ్ నాట్ ఇన్ ఢిల్లీ, హీ వాజ్ సమ్వేర్ ఇన్ ది నార్త్ ఈస్ట్, కమ్యూనల్ వైలెన్స్ని కంట్రోల్ చేస్తున్నాడు. సో ఐ నీడ్ టు పాసిఫై ద స్టూడెంట్స్ హూ హ్యావ్ ఫెయిల్డ్. యాజ్ ఎ గురువు నాకు ఆ ధర్మం ఉంది కదా. పాస్ అయిన వాడు ఏముంది, మా ఇవాళ కాకపోతే రేపైనా కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చు. ఫెయిల్ అయిన వాడికి నేను ఉన్నాను అని ఒక ధైర్యం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. పరీక్ష రిజల్ట్స్ రాగానే వెంటనే వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ పెట్టి అన్నీ పెట్టి దాన్ని చాలా ఆర్భాటంగా చేస్తూ ఉంటారు. దాని గురించి కూడా చాలా విమర్శలు వస్తూ ఉంటాయి. సో దాని గురించి మీరు చెప్పగలరు? ఒక ఇన్స్టిట్యూట్కి ఒక ర్యాంక్ వచ్చిందంటే ఆ స్టూడెంట్ వెనక ఇన్స్టిట్యూట్ కనీసం ఒక 2-3 years ఆఫ్ హార్డ్ వర్క్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది మ్యామ్. సో మేబీ దట్ ఈస్ డన్ టు టెల్ దట్ వీ గేవ్ దిస్ రిజల్ట్. సో వాళ్ళు అదొక అధికారంగా భావించి దాన్ని చేస్తారు. సంతోషం. సో అందులో తప్పు పట్టడానికి కూడా లేదు మ్యామ్. అండ్ రెండోది మ్యామ్, ర్యాంక్స్ చాలా దారుణంగా అమ్ముడుపోతాయి. అంటే నేను నిజాలే చెప్తాను అని చెప్పి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. నా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు ఆఫీస్లో. హీ సెడ్, సార్ నాకు ఒక విచిత్రమైన కాల్ వచ్చింది ఈరోజు అన్నాడు. ఏమైంది సార్ అంటే, ర్యాంక్ ఉంది కొనుక్కుంటారా అని అడిగారు సార్ ఫోన్లో. అసలు నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు సార్ అన్నాడు. ఐ సెడ్, వెల్కమ్ టు రియాలిటీ. ఇదే చెప్పాను, వెల్కమ్ టు రియాలిటీ. అండ్ అదే ర్యాంక్ అదే పర్సన్ 15 నిమిషాల తర్వాత ఒక ఇన్స్టిట్యూట్ క్లెయిమ్ చేసింది హైదరాబాద్లో. నేను చెప్పాను ఆయనకి, దిస్ ఈజ్ రియాలిటీ. ఇది జనాలకి తెలియదు. జనాలు ఏమనుకుంటారు, వీళ్ళ దగ్గర చదివారేమో, వీళ్ళే ఆ ర్యాంక్ తెప్పించారేమో అనుకొని గుడ్డిగా నమ్మి ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు. సో మనం దానికి ఇంకేం చేయలేము. సో పాజిటివ్ నెగటివ్ రెండు డైమెన్షన్స్. చాలామంది ఇంట్లో కూడా కూర్చుని మేము ప్రిపేర్ అయ్యాం, యూపీఎస్సీ ఎగ్జామ్లో ఉత్తీర్ణులు అయ్యాం అని కూడా చెప్తూ ఉంటారు. సో ఇంట్లో కూర్చుని కూడా ప్రిపరేషన్ సరిగ్గా చేసుకుని ఉత్తీర్ణులు అవ్వచ్చా? 100% అవ్వచ్చు. కాకపోతే కొంచెం సమయం ఎక్కువ పడుతుంది. గైడెన్స్ కూడా అవసరమేమో ఉంటుంది. 100%. నా దగ్గర కూడా చాలామంది పిల్లలు ప్రతి సంవత్సరం వస్తారు, ఏ ఫీ పే చేయరు, ఎందుకంటే అది స్తోమత లేదు. పరీక్ష సరళి కూడా మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. సో ఆ మార్పులు ఎప్పటికప్పుడు అసలు ఎందుకు జరుగుతున్నాయి, అండ్ దాన్ని బట్టి మీరు ట్రైనింగ్ కూడా మార్పులు చేసిస్తూ ఉంటారా? అవును. అండ్ దానికి ఎంత ముందర అడ్వాన్స్డ్ నోటీస్ వస్తుంది స్టూడెంట్స్కి? అంటే లాస్ట్ మేజర్ ప్యాటర్న్లో మార్పు మాత్రం 2013లో వచ్చింది. ఆ తర్వాత పెద్దగా ఏ మార్పు రాలేదు. ఎస్సే పేపర్లో ఇంతకుముందు జనరల్ ఎస్సేస్ అడిగేవారు, ఇప్పుడు ఫిలసాఫికల్ ఎస్సేస్ అడుగుతున్నారు. ఇదొక మేజర్ మార్పు జరిగింది 2013 తర్వాత. ఏదైనా చిన్న చిన్న మార్పులు ఉంటే మీరు పేపర్ని ఇవాల్యుయేట్ చేసి దాన్ని అనలైజ్ చేసి నెక్స్ట్ ఇయర్ ఎలా వస్తుందో అన్నది ఒక అనుమానంతోనే పిల్లలకి నేర్పించాల్సి వస్తుంది. అయితే మేజర్ చేంజ్ మాత్రము ఉంటే డెఫినెట్గా వాళ్ళు చెప్తారు, మార్పు ముందే చెప్తారు. బట్ లైక్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, దెర్ ఇస్ ఎ టీమ్ దట్ అనలైజెస్ ది పేపర్. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం పాలిటీలో ఏ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, గత 10 సంవత్సరాల నుంచి ఏ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, ఇలా మార్పులన్నీ చూస్తూ అనలైజ్ చేసి దాని తగ్గట్టుగా పిల్లల్ని ప్రిపేర్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఎ టీమ్ ఆఫ్ పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఫర్ ఇట్. మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ, ఇన్ఫ్యాక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చనేర్ కూడా, మాకు ఇంటర్వ్యూ ట్రాన్స్క్రిప్ట్స్ కూడా దొరుకుతాయి మార్కెట్లో. అంటే ఏ పిల్లలకి ఏ ప్రశ్నలు అడిగారు అన్నట్టుగా ఆ దాన్ని బట్టి కూడా మేము ఇంటర్వ్యూ గైడెన్స్ ఇస్తున్నప్పుడు పిల్లలకి వాళ్ళ బయోడేటా పరంగా ఎలాంటి ప్రశ్నలు అడగొచ్చు ఆ డైమెన్షన్లో కూడా ప్రిపేర్ చేయాల్సిందే. అలాగే దిస్ ఇయర్ I have mentored more than 300 students for interview. And it is a big responsibility. So నేను స్టూడెంట్స్కే కాదు, కంటెంట్ డెవలపర్స్కి, టీచర్స్ కూడా ట్రైనింగ్ సెంటర్లో మారిపోయాను. అది అలాగే. సో మేజర్ ఒబ్రా గారు చెప్పండి, ఇప్పుడు మీకు ఎలాంటి తృప్తిని అందజేస్తోంది ఇన్స్టిట్యూషన్ అండ్ మీరు చేసే పనులు, అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, అండ్ ఇప్పుడు యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒక్క వర్డ్లో చెప్పాలంటే మ్యామ్, కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ దీనికి దూరంగా మొబైల్ ఫోన్, దీన్ని డేలో ఒక 18 గంటలు దీన్ని దూరంగా పడేయండి లేదా స్విచ్ ఆఫ్ చేసేయండి. మీరు అనుకున్నది 2 yearsలో మీరు సాధిస్తారు. అది ఏవైనా, యూపీఎస్సీ కాదు, జీవిత లక్ష్యం ఏదైనా సరే, 1-2 సంవత్సరాలు దీన్ని 18 గంటలు మీరు స్విచ్ ఆఫ్ మోడ్లో పెడితే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. మూడోది చాలా ముఖ్యంగా,
parenting is a very difficult job. Never disrespect your parents. How much struggle they have gone through, ఎంత కష్టపడి మిమ్మల్ని పెంచుతున్నారో, when you become parents you will understand it. So this is the last opportunity and first opportunity. So spend time with your parents, be polite to them. లవ్లీ, చాలా చాలా బాగుంది. సో మేజర్ ఓబ్రా గారు చాలా సంతోషం Thank you. ఇక్కడికి వచ్చారు, చెప్పాలనుందికి ఎన్నో మంచి మంచి విషయాలు మాకు చెప్పారు. థ్యాంక్ యూ అండ్ వి విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు అనుకున్నవన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Thank you very much for calling. Thank you. జై హింద్. జై హింద్. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.